రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు, మన స్వభావం ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్లకు తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా నటించి లోపల మరొకలా ఉండేవాళ్ళు చాలా డేంజర్. అలాంటి వాళ్ళను జీవితంలో దూరం ఉంచడం చాలా మంచిది. గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది. ఓటమి ఎలా గెలవాలా అని నేర్పిస్తుంది. ప్రయత్నించి చూడు, సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. రాముడంతటి వాడే రావణునికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడే కంసుడికి మెచ్చుకోలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. పచ్చి నిజం. సూటిగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ, మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ. మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు.